ఓకే, ఆ, ఇక చివరి రౌండ్లో ఉన్న వాళ్ళని కలుద్దాం. రాజ్ కోటి సిల్క్స్ నిర్వహిస్తున్న ఉత్తమ మహిళా కాంటెస్ట్లో చివరిగా మిగిలిన కంటెస్టెంట్స్ అనన్య, ప్రీతి. ఇప్పుడు జడ్జెస్ అడిగే ప్రశ్నలకు వాళ్ళు చెప్పే సమాధానాలపై ఉత్తమ సాంప్రదాయ మహిళ ఎవరు అనేది నిర్ణయించబడుతుంది. వాళ్ళిద్దరికీ మనం అందరం చప్పట్లతో ఆల్ ది బెస్ట్ చెప్దాం. అమ్మా, మన సాంప్రదాయాల గురించి అందరికీ తెలిసేలాగా చేస్తూ వాటిని పాటిస్తున్న మీరే ఈ ప్రశ్న అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం. అత్తయ్య గారు, లేదా ఆనంద, నువ్వు అడగడమే న్యాయం. ఎల్లమ్మి. ఈ ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ ఉద్దేశం ఏంటో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కటే ప్రశ్న. మన సంప్రదాయాలు ఇప్పటికీ నిలవడానికి, ఇవి మన తర్వాతి తరానికి అందడానికి మన కుటుంబ వ్యవస్థలే మూలం. కుటుంబం అంటే ఏంటి? కుటుంబం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇదే ప్రశ్న. మొదటగా ప్రీతి గారు వస్తారు. అందరూ కలిసి ఒకే చోట ఉండటమే కుటుంబ వ్యవస్థకు మూలం. అయితే స్వేచ్ఛ లేనిది ఎంత కుటుంబమైనా పంజరంతో సమానం. పెద్దరికమని పేరు చెప్పుకొని, ఉద్ధరించామనే గొప్పలు చెప్పుకొని, అవతల వాళ్ళకి ఇష్టాయిష్టాలకు విలువ లేకుండా, గౌరవం ఇవ్వకుండా, మేము చెప్పిందే చెయ్యాలి, అదే కరెక్ట్ అన్న చోట ఎంతమందితో ఉన్నా అది ఒంటరితనమే కదా. అక్కడ కుటుంబం అనే మాటే లేదు, పెత్తనాలే ఉన్నాయి. నేను ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు. నా జీవితమే ఒక ఎగ్జాంపుల్. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించే నేను మాట్లాడుతున్నాను. అందరూ కలిసి ఉండాలి, అదే మంచి కుటుంబం అంటున్నారు. కానీ ఒకరు చెప్పిన మాట మీద నడవాలి అంటే ఇక అర్థమేముంది? లోపం ఎక్కడుంది? ఎవరిలో ఉంది? ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి కదా. నాకు సంబంధించినంత వరకు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ, భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నదే అసలైన కుటుంబం. అక్కడ పెద్దవాళ్ళుండరు, ఆధిపత్యాలు ఉండవు, అయిన వాళ్ళు వచ్చేవాళ్ళు అంటూ ఆరాలుండవు, స్వేచ్ఛ ఒక్కటే ఉంటుంది. కలిసి బ్రతకటం కంటే స్వేచ్ఛగా బ్రతకటమే నిజమైన బ్రతుకు. అదే నిజమైన జీవితం. అలా ఉన్నదే నిజమైన కుటుంబం.
ఇప్పుడు అనన్య మాట్లాడుతుంది. కుటుంబం అంటే అమ్మ అమ్మ, నాన్న, అత్త, మావయ్య, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరూ ఉంటేనే అది కుటుంబం. ఇంకా అదేంటనన్య, ఈ టాపిక్ మీద ఎప్పుడు గలగల మాట్లాడుతూ ఉంటావు కదా. అక్కడ మాట్లాడింది ఇక్కడ మాట్లాడొచ్చు కదా, తడబడతావేంటి? అంటే నాకు క్షమించాలి. తనకి మొదటి నుంచి అందరితోనూ ధైర్యంగా మాట్లాడే అలవాటు లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. మీరు అనుమతిస్తే తను చెప్పాలనుకున్నది నేను చెప్తాను. అంటే మీ అనన్యాకి సాయమా? సరే చెప్పు, ఏం చెప్తావో వింటాం. కుటుంబం అంటే మనుషులు కాదు, బంధాలు. ఎంతమందితో కలుసున్నామన్నది కాదు, అంతమందితో ఎలా ఉంటున్నామనేదే ముఖ్యం. ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, బాధ్యతలు అనే 4 పిల్లర్లు పునాదులుగా నిలబడితే దాని మీద చెక్కు చెదరకుండా నిలబడేదే కుటుంబం. అసలు మన భారతదేశ సంస్కృతుల పునాదులే మన ఉమ్మడి కుటుంబాలు. తప్పు చేస్తే దెబ్బలాడతారు అనే భయం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వస్తుంది. అప్పుడు మనం ఏ తప్పు చేసే అవకాశం ఉండదు. పిల్లలతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బతకాలి అనేది పెద్దవాళ్ళ వల్లే మనం తెలుసుకుంటాం. కానీ ఇవాళ స్వేచ్ఛ అంటున్నాం, మనోభావాలు అంటున్నాం. 25 ఏళ్ల పిల్లలకైనా మనోభావాలు ఉండేది? ఏ తనని కని పెంచిన తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకు మాత్రం మనోభావాలుండవా? మన అభిప్రాయాల్ని, ఇష్టాల్ని గౌరవించాలి అని మనం అనుకున్నప్పుడు మరి ఎదుటి వాళ్ళ ఇష్టాల్ని, అభిప్రాయాలని మనం గౌరవించాలి కదా. అది చేస్తున్నామా? అదే ఇక్కడ మనం మిస్ అవుతున్నాం. స్వేచ్ఛ అంటున్నాం, నా ఇష్టం అంటున్నాం, రెక్కలు వచ్చాయి కదా అని ఎగిరిపోతున్నాం. ఎవరికి నచ్చిన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నాం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేద్దాం అనుకుంటున్నాం. విడిపోతున్నాం, వేరైపోతున్నాం, చివరికి ఒంటరైపోతున్నాం. చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ప్రపంచంలో ఉన్నదంతా తెలుసుకోవాలని వెతికేస్తూ ఉంటాం. కానీ నిజానికి మనకేం కావాలి అన్న విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాం. అందుకే ఆడుకునేటప్పుడు ఆట బొమ్మ అయిపోయే తండ్రుండాలి, తప్పు చేస్తే మందలించే తల్లుండాలి. నా మనవరాలు బంగారం, నా మనవడు బంగారం అంటూ దగ్గరికి తీసుకుని మనతో ముద్దులాడి మనకి కథలు చెప్పే అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఉండాలి. ప్రతి మనిషికి లైఫ్లో కష్టాలు వస్తూ ఉంటాయి. డబ్బనేది అన్నింటికీ పరిష్కారం చూపించలేదు. కేవలం మన మనోధైర్యం మాత్రమే సమస్యలను ఎదుర్కొని పరిష్కరించడానికి పనికొస్తుంది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబం ఇస్తుంది. ఏ
వస్తే నాకేంటి, నా వెనకాల నా వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనే ధైర్యమే మనోధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం ఉన్నవాడు ఏ విషయంలోనూ ఓడిపోడు, ఎప్పటికీ ఓడిపోడు. ఆ ధైర్యాన్ని మనకిచ్చేది ఉమ్మడి కుటుంబం. ఒకప్పుడు ఉండే ఆ ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలి. అప్పుడే భారతదేశం నిజమైన వసుదైక కుటుంబం అవుతుంది. మనిషిని మానసికంగా స్ట్రాంగ్గా తయారు చేయడానికి సాధనమైన ఉమ్మడి కుటుంబం. అలాంటి ఉమ్మడి కుటుంబాన్ని పెట్టిన మన పూర్వీకులకి, ఈ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబాన్ని నడిపిస్తున్న వాళ్ళకి ఈ వేదిక నుంచి సెల్యూట్ చేస్తున్నాను. ఇదే కదా అనన్య నువ్వు చెప్పాలనుకున్నది? అవును మేడం, తను చెప్పిన ప్రతి అక్షరం నేననుకున్నదే. ఐ లవ్ ఉమ్మడి కుటుంబం. మాట్లాడితే న్యూక్లియర్ కుటుంబం అంటుంది. నా కూతురేనా ఐ లవ్ ఉమ్మడి కుటుంబం అంటుంది? షూ. జడ్జెస్, మీరు మార్కులతో రెడీగా ఉన్నారా? విజేతల్ని అనౌన్స్ చేయండి. రాజ్కోటి సిల్క్స్ వారు నిర్వహించిన ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్లో మొదటి విజేత కుమారి అనన్య. ఇలా నా తలపై కిరీటం పెట్టే ఒకరోజు నీ లైఫ్లో ఒకరోజు వస్తుందని అనుకోలేదు కదా. నేను కిరీటం పెట్టడానికి నా ముందు తల వంచాల్సి వస్తుందని నువ్వు కూడా అనుకోలేదు కదా. ఇప్పుడు మినిస్టర్ గారు బహుమతి ప్రదానం చేస్తారు. నాదొక రిక్వెస్ట్ మినిస్టర్ గారు. ఏంటో చెప్పమ్మా. ఈ ఆనంద భైరవి గారి ఇంటి పెద్ద కోడలైన నేను ఈ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ తీసుకోవడం ఆనందంగానే ఉంది. అయితే మేము లైఫ్లో ఎదగాలి,
మేము ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆకాంక్షించే మా శ్రేయోభిలాషి చేతుల మీదుగా ఈ బహుమతి అందుకోవాలని అనుకుంటున్నాను. అర్థమైందమ్మా. ఆనంద భైరవి గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవాలని అనుకుంటున్నావు, అంతే కదా? మీరు సరిగ్గా వినలేదనుకుంటా మినిస్టర్ గారు. నేను చెప్పింది నా శ్రేయోభిలాషి చేతుల మీదుగా అందుకోవాలి అని. లైఫ్లో మనం ఎదగటానికి సాయపడిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు అంటారు కదా. అలా మేము ఎదగాలని కోరుకునే ఒక దేవుడి చేతుల మీదుగా బహుమతి అందుకోవాలని అనుకుంటున్నాను. ఆయన ఇక్కడ ఉన్నారా అమ్మా? వచ్చారు, నా కోసం వచ్చారు, నన్ను ఆశీర్వదించటం కోసం వచ్చారు. నీలకంఠం గారు, నమస్కారం అమ్మా ఆనంద భైరవి గారు. బాగున్నావా? బాగానే ఉంటావులే. ఒకనాడు ఇదే చేతులతో కదా నీకు సాయం చేశాను, అందుకే ఇంత దానివయ్యావు. అదే మంచి మనసుతో నీ కోడలు కూడా వ్యాపారంలో నిలదొక్కోవాలని సాయం చేశానమ్మా. అదేంటండి, వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటారు అంటే ఆనంద గారే కదా డబ్బులిచ్చారు, మీరే కదా నాకు చెప్పారు. అవును, కానీ మరి ఇదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా నువ్వు ఏదో చిన్న సాయం చేస్తే ఇంతమందిలో ఇంత గౌరవాన్ని ఇస్తావనుకోలేదు. సాయం చేసిన వాళ్ళని మర్చిపోయి శత్రువులాగా చూసే మనస్తత్వం కొందరికి ఉండొచ్చు, నాకు లేదు నీలకంఠం గారు. ఇదిగోండి, ఇవ్వండి. తీసుకోమ్మా. రోహిత్, నీలకంఠం గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. ఇలాగే మీరిద్దరూ చల్లగా ఉండాలి, బాగా వ్యాపారం చేసి మీ అత్తగారిని మించిపోవాలని ఆశీర్వదిస్తున్నానమ్మా. ఈ బ్యాగ్ ఏంటి అని చూస్తున్నారా? మీరు పంపించిందే అత్తయ్య గారు. మేము వ్యాపారం పెట్టుకోవడానికి సాయం చేసినట్టుగా నటించి మా మీద
పెత్తనం చెయ్యాలని మీ అదుపాజ్ఞలో మమ్మల్ని పెట్టుకోవాలని ఆశించి పంపించిన డబ్బు తిరిగి మీకే ఇచ్చేస్తున్నాను.